ఎకానమీ బడ్జెట్లో G+1 ఇల్లు కోసం చూస్తున్న వారి కోసం ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నేను మీ శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి 140 గజాల్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ప్రెజెంట్ ఓపెన్ అయితే పెట్టారు. కావాలి అనుకుంటే మనకి 1 BHK ఆర్ 2 BHK గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తారు. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. స్టెప్స్కి అయితే కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సైడ్కి వచ్చేసరికి SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వర్క్ అయితే కంప్లీట్ అవ్వకొచ్చిందండి. మనకి పెయింట్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడైతే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,15,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి సిట్టింగ్లో నెగోషియేషన్ అయితే అవుతుంది. మనకి గ్రౌండ్ ఓపెన్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఈ విధంగా కావాలి అనుకుంటే ప్రైస్ వచ్చేసరికి 1,15,00,000 అండి. లేదు మనకి కింద 2 BHK పైన 2 BHK కావాలి అనుకుంటే మాత్రం ప్రైస్ వచ్చేసరికి 1,28,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి స్లైట్గా నెగోషియేషన్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి కామన్గా ఒక వాష్రూమ్ పైన మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్లోనూ అదే అవుట్ సైడ్ కూడా మంచి ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బీరంగూడ కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ హౌస్ అనేది 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ హౌస్ నుంచి మనకి 100 ఫీట్ రోడ్ బీరంగూడ కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్ చూసుకుంటే మనకి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పెయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడైతే ఉంది ఫ్రెండ్స్. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా ప్రొఫైల్ లైట్ కటింగ్స్తో చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ నుంచి హైటెక్ సిటీకి చూసుకుంటే అరౌండ్ మనకి 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ హౌస్ నుంచి ORR ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి వాష్ బేసిన్ ప్రొవైడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ కూడా మనకి విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్లోనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం తక్కువ బిల్డర్ గారు హౌస్ అనేది చాలా అద్భుతంగా నిర్మించబడడం జరిగింది. మనకి ఒక 10 to 15 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. మనకి 15 నుంచి 20 రోజుల్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్కి మధ్యలో గ్యాప్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. గల్లీలో కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం మంచి వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మనకి బాల్కనీ కూడా మంచి అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము. ఇంటి ముందు రోడ్ చూసుకుంటే మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ లైన్ డ్రైనేజ్ ఉంది. అదేవిధంగా సొసైటీ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.